ఔద్ధాయిల వారు తాము ఈ రాత్రే బయలుదేరుతారు కదూ? చిత్తం. మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు. మరేం లేదు, చాలా జాగ్రత్తగా మెలగాలి. నీకు ఆ విచారమే వద్దు. మనోహరుడు మళ్ళీ ప్రాణంతో రాడు, సరేనా? అతని శిరస్సు నా పాదాల మీద వాలాలి. అది మనకే ప్రమాదం. యుద్ధంలోనే అతన్ని హతమార్చేస్తాను. అందుకని వారు అతని కరవాలమే. ఆ పని చేశారా? మిమ్మల్ని కుబేరుని చేసి వేస్తాను. అక్కడ రణరంగంలో మనోహరుడి శవం, ఇక్కడ వసంతుడికి మహోత్సవం. జాగ్రత్త, వెళ్ళండి. నగరం 4 కిలోమీటర్లు ప్రభు. ఏం మహారాజు గారు, నగరం దక్షిణ దిగ్భాగం అంతా శత్రువులైపోయింది ప్రభు. పోలండి, మూడవ సైన్యమవుతండి. నాన్నగారు, ఇంత రక్తపాతం, ఈ బలిదానం అంతా ఈ రత్న సింహాసనం కోసమే కదా. ఎందుకు మీకు పట్టుదల? పట్టుదల కాదమ్మా, ప్రతిష్ట. పాండ్యవంశం ఎన్నటికీ పగవాడి తలవంతదు. మహారాజు వారికి సర్వసేనాధిపతి ఏరసాధ్యం పొందారు ప్రభు. శత్రువులు కోట లోపలికి దూకి వస్తున్నారు ప్రభు. మేమే బయలుదేరుతున్నాం, అంతా సిద్ధం చేయండి. అస్తమించాడు. ప్రచండ తేజంతో వెలిగిన పాంచమాస్తాంగుడు ఈనాటికి అస్తమించాడమ్మా. తండ్రి, వీరపుత్రి, శాంతించు తల్లి. శాంతి ఇంకెక్కడ శాంతి? కన్న తండ్రి కూలిపోయాడు, పాండ్య పతాకం పడిపోయింది, మాతృదేశం పరాధీనమైంది. విజయ గీతాలు, శాస్త్రముల విజయ గీతాలు విషాద గీతాలుగా మార్చారు.
అత్యాచారానికి ప్రతీకారం చేయవచ్చిన వీరాంకురం. భలే వీరుడు. అందుకే అర్ధరాత్రి నిరాయుధంగా నిద్రపోతున్న శత్రువును చంపొచ్చాం. ఈ వ్యక్తిని ఇక్కడితో విడిచిపెట్టకూడదు. నీ పాపం మన్నించాం. మన్నించావా? పాండ్యవంశం పగవాడ అనుగ్రహం ఆశించేది కాదు, పగ సాధించడానికే వచ్చాను. అన్నీ సాధించావు కానీ ఆ కరవాలం అక్కడ పారేసి వచ్చిందా రేపో తిరిగి పందన. ఇదిగో మీరు పౌరులు అంతే. అవును, నీ విరోధి ముత్తులిజ మహారాజు కుమార్. రాజకుమారి విజయ విచిత్రంగా ఉంది ఈ వేషం. ఈ చేతిలో కరవాలం. రాణివాసంలో ఉండవలసిన రమణి రణరంగానికి. రాజప్రియ, రాజకుమార్తెను తగిన రక్షణలో ఉంచు. నిజంగా నువ్వు వీరుడు అయితే యుద్ధంలో నన్ను జయించు. నీ కళ్ళే సంబంధనాస్త్రాలు. చాలా అధిక ప్రసంగం. మా కరవాలం వైరి వీరుల కంఠాలనే కాని కసుగాయలు నరికేది కాదు. మాటలు సాలించి ముందు కత్తికి నీ న్యాయం ఇప్పుడే తేలిపోతుంది. రాకుమారి, ఇప్పుడు నువ్వు మా ఖైదీవి. ఈ నేరానికి రేపు న్యాయసభలో నువ్వు సమాధానం ఇవ్వాల్సి ఉంది. రాజప్రియ, ఈమె అంతఃపురం చుట్టూ సైనికుల నుంచి కట్టుదిట్టం చేయి. జాగ్రత్త. అదిగో ఆ బురుగు మీద మా విజయ పతాక. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీవు మనోహరుడి బానిసనని? బానిస? పాండ్యరాజ పుత్రిక పరరోజులకు బానిస కాదు, కాదు. క్షేత్రరక్తి ఇంకా ఈ శరీరంలో ప్రవహిస్తాం. ముక్కుల ఊపిరి ఉన్నంత వరకు సింగత్తున్న ఒకరికి లోబడి ఉండేది కాదు. బానిసగా బ్రతకటం కంటే సావడం లేదు. బానిసగా బ్రతకడం కంటే సావడం లేదు. బానిసగా బ్రతకడం కంటే సావడం మేలు. బానిసగా బ్రతకడం కంటే సావడం మేలు. ఆత్మహత్య, తిరిగితనం. అర్ధరాత్రి వేళ అంతఃపురంలో ప్రవేశించడం వీరత్వం. ఏమైనా నేను మృత్యుముఖా నుండి తప్పించగలిగాను. ఎందుకు? బానిసగా 10 కాలాల పాటు పడుండమని. బానిస? ఎవరు? అందరినీ బానిసలను చేయగలిగిన అందానికి నేను. అందుకే అర్ధరాత్రి వేళ అంతఃపురం ప్రవేశించకూడదన్నాను. మంచి సమయానికి వచ్చాను రాజప్రియ, లేకపోతే రాకుమారి విషం తాగి మరణించింది. తమరు వచ్చి ఆ విషయాన్ని అమృతం చేశారన్నమాట. మనోహర, జాగ్రత్త. వీరాంగన, నిద్రపోతున్న నిన్ను చంపాలని రావటం మర్చిపోయావా? మనిషి అన్న తర్వాత తప్పు చేస్తారు, కానీ హృదయం ఉన్న వాళ్ళు తప్పు తెలుసుకుంటారు, మనసున్న వాళ్ళు మర్చిపోతారు. విజయ, బ్రతుకు బ్రతకటానికి, రావటానికి కాదు. ఇటువంటి తప్పు నీకు తిరిగి వస్తుంది. మరి చేసిన తప్పుకు శిక్ష రేపు దర్బార్లో నిర్ణయించబడుతుంది. సభాసదులారా, విజయధ్వజం నాటిన మనోహరుడు, ఓటమి పొందిన రాకుమారి, ఇరువురి అభియోగాలు, వాద ప్రతివాదాలు ఉన్నాం. మీ అభిష్టానుసారం న్యాయాధిపతిగా నేను తీర్పు చెబుతున్నాను. రాకుమారి హత్య చేయ ప్రయత్నించింది, నేరం నిరూపింపబడింది. ఆమె ఈరోజు ఈ సభాభవనంలో మీ అందరి సమక్షాన మనోహరుణ్ణి పుష్పమాలాలంకృతుల్ని చేయాలి. ఈ
విజయ, ఈ రాజనగరి కల్లా నువ్వు ఒక్కటిగా అందాల రాణి అనుకున్నాను. కానీ నీలాంటి సౌందర్యవతి ఇంకొకటి ఉందని ఇప్పుడు కనిపెట్టాను. అదిగో చూడు, ఆ నవ్వులో ముత్యాలు మూసిపోతున్నాయి. ఆ ముత్యాలన్నీ మూటగట్టుకుపోయారు. తప్పకుండా ఈ ఆణిముత్యంతో పాటు మళ్ళీ ఆనందం.